మీ విషయానికి వస్తే ఏంటంటే, మీరు ఇదంతా పాడడం, వీళ్ళకి మెంటర్‌షిప్ ఇదంతా ఓకే గానీ, మీరు బాగా ఎంజాయ్ చేసేసినట్టున్నారు సెట్‌లో. ఒక పక్కనేమో శ్రీముఖి, ఒక పక్కనేమో రేవంత్, ఒక పక్కనేమో బెహరా. అవును. ఎలా ఉండే కొట్టుకునేవాళ్ళు ఆల్మోస్ట్? కొట్టుకోవడం ఏమి ఉండదు. ఆ! ఏదైనా టీం బాగా చేయాలి, బాగా పర్ఫామ్ చేయాలి అని ఉండేది. అండ్ అట్లా ఏం లేదండి. రైవల్రీ ఈ Rivalry టీం అంటే గొప్పదా, మరి నా టీం కొట్టేసుకుంటాం. గొప్పదా అనేది అయితే ఏం లేదు. రైవల్రీ అంటే మరి కండబలాలు చూపించేసుకొని బిగ్ బాస్ లాగా కాకుండా మామూలుగా అంటే నార్మల్‌గా ఒక అంటే చిన్న చిన్నగా ఏడిపించుకుంటాలు ఇవి ఉంటాయి. అవి డెఫినెట్గా ఎవరో వీళ్ళలో ఎవరో మధ్యలో దొరికిపోయేది ఎవరు? రమ్య దొరికిపోతుంటది. రమ్యనే దొరికిపోతుంది. అయ్యో కొత్తగా పెళ్ళైన ఆవిడ ఎందుకండి పాపం. అంటే రమ్య ఏమైనా అంటే మళ్ళీ రిటర్న్ రాదు కాబట్టి అట్లా. రమ్య ఏమంటే రమ్య సైలెంట్ కదా, పెద్దగా రిటర్న్ రాదు మనకి. ఏమైనా పని చేసినా కూడా ఒక పని చేసినా కూడా సర్దుకుపోతుంది. సో రమ్య దొరికిపోయి ఆవిడ అమాయకురాలను చేసి ఇలా ఆడుకున్నారు అనమాట. యాక్చువల్గా శ్రీముఖిని ఎవరినన్నీ చూడాల్సింది ఒకసారి. 1:10 అది. 10 పంచులు వచ్చేసాయి మనకి. 10 పంచులు వచ్చేసాయి. అందుకని పెద్ద టచ్ చేయం శ్రీముఖి. ఎస్. అయితే యాక్చువల్గా మీరు పాపం అభిజ్ఞ కోసం చాలా యుద్ధమే చేసినట్టున్నారు ఫస్ట్లో. మీ టీంలో తీసుకోవడానికి మెంటర్ కింద ఉంటాను. అవును, అంటే తను అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్జీనియా అనేది. అది అది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీ అంటే వర్జీనియా ఇంకా పెద్ద మెట్రో సిటీ కాబట్టి. సో టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ అన్ని రకాలుగా నా టీంకే చెందాలి. కానీ అది సిటీ అని చెప్పి సిటీకి పంపించారు. సో దానివల్ల మా టీంకి ఒక విన్నర్ మిస్ అయిపోయింది. బట్ కాకపోతే మీ మెంటర్షిప్లోనే అంటే మెంటర్షిప్ అనేది ఒక్కళ్ళకే ఉండదు కాబట్టి అందరికీ పంచుతారు కాబట్టి అలా అనుకోవచ్చు. నా మెంటర్షిప్లో నేను మెంటర్ కింద చేసినప్పుడు అభిజ్ఞ గెలిచింది అని చెప్పి చూసారు. అందుకే ఇంటర్వ్యూ కూడా మీకు పెట్టారు యాక్చువల్గా. చాలా సింగింగ్ షోస్ జరుగుతున్నాయి, విన్నర్స్ ఉంటారు. ఒక్కొక్క సింగింగ్ షో నుంచి 10 మంది 15 మంది సింగర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. కాకపోతే మన అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళని వాడుకుంటున్నారా లేదంటే పూర్తిగా అంటే మనం వేరే దేశాలని అదే వేరే రాష్ట్రాల నుంచి పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు మీ పరంగా చూసుకుంటే మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి వీళ్ళతో కంటిన్యూ అవ్వగలరా? అంటే ఇది అలా చెప్పలేమండి. బట్ నాకు తెలిసి ఎవ్రీబడి ఆర్ బిజీ. అందరికీ అంటే ఫస్ట్ ప్లేబ్యాక్ అనేది ప్లేబ్యాక్ చాలా డిఫరెంట్ అండ్ సింగింగ్ ఆన్ స్టేజ్ లైవ్ డిఫరెంట్ అండి. సింగింగ్ లైవ్లో చాలా బాగా పాడుతుందంటే వాళ్ళు 4 గోడల మధ్య మన రికార్డింగ్ స్టూడియోలో ఫెయిల్ అవ్వచ్చు. సో రికార్డింగ్ స్టూడియోలో పాడడం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఎన్నిసార్లు మనం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడతామో మన గురించి, మన వాయిస్ గురించి మనకు అంత తెలుస్తుంది. స్టేజ్ మీద పాడడం వేరు, రికార్డింగ్లో ఒక హీరోకో ఒక హీరోయిన్కో లిప్ ఇచ్చినట్టు పాడడము. అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఒక పాట లైవ్లో పాడడం వేరు, కొత్త పాట అప్పటికప్పుడు నేర్చుకొని పాడే. సో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఫస్ట్ నేను కూడా కోరస్ పాడాను. చాలా సినిమాలకి, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్కి కోరస్లు పాడి మెల్లిమెల్లిగా కోరస్ నుంచి ట్రాక్స్ పాడి అవి ఓకే అవ్వక బాధపడి మళ్ళీ తర్వాత మనది ఓకే మనం ఫైనల్ అయ్యి అలా ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అంటే మరి సింగర్గా ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు మీరు, పెద్ద పెద్ద సినిమాలకి పాడిన మీరు, మరి సడన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అయిపోయారు? అంటే మనకి ఎవరో పాటలు ఇవ్వటం మన పాటలు మనమే కొట్టుకుందాం? అస్సలు కాదండి. చాలా క్యాజువల్గా ప్రశాంత్ వర్మ ఆయన ఇన్స్టాగ్రామ్ లాక్డౌన్లో పరమ బోర్ కొడుతుండే, ఏం చేద్దాం అని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిషియన్స్, న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, కంపోజర్స్, లిరిక్స్ అని ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. దానికంటే ముందే కొన్ని రోజుల ముందే, కొన్ని మంత్స్ ముందే నేను మన జాంబీ రెడ్డిలో పాట పాడాను ప్రశాంత్ ఆ ఫిల్మ్కి. సో పరిచయం ఉంది కదా అని ఫోన్ చేశాను. అవునా నువ్వు మ్యూజిక్ చేస్తావా? ఓకే, నాకు కొత్త వాళ్ళు అయితే నాకు ఏం పర్వాలేదు, ఒకసారి నేను సిచ్యువేషన్ చెప్తాను, ఏదైనా ట్యూన్ చేయగలుగుతా. అలా అయిపోయింది అది, అంతే. అవునా ఓకే చేస్తానని చేశాను, ఓకే అయిపోయింది. ఇంకో సాంగ్ ఇచ్చారు, ఇంకో సాంగ్ ఓకే అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది. అలా అసలు చాలా ఆర్గానిక్. నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుదాము అదే దానికంటే అలా అయిపోయింది. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ఏంటంటే కొన్ని సినిమాల్లో జస్ట్ పాటలు అనేది ఒక పాట మాత్రమే. కమిటీ కుర్రాళ్ళు ఏంటంటే ఇట్స్ మ్యూజికల్ ఫిల్మ్, మ్యూజిక్ తో పాటు నడిచేసి మరి దానికి అంత పెద్ద సినిమాకి ఎలా చేశారు? అసలు నిజంగా తెలీదు. సాంగ్ చేయడము అంతే. అలానే దానికి క్యాల్కులేషన్స్ కానీ ఇలా చేయాలి సినిమాకని ఏం లేదు, చాలా నార్మల్గా వెళ్ళిపోతున్నాను. దాన్ని నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నేను సింగింగ్ ఏంటి, నాకు ఐ వాజ్ వెరీ వెరీ బిజీ అండి. మంచి ప్రాజెక్ట్స్లో పాడేవాడిని రెగ్యులర్గా, అందరికీ ట్రాక్స్ కంపోజింగ్స్లో కానీ ట్యూన్స్ అన్నీ చాలా రకాలుగా బిజీగా ఉంటాయి.